ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ బైబిల్ పఠనాన్ని నిరంతరం చూస్తున్నటువంటి మా మిత్రులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ దినమందు ఈ వార ఆరంభంలో మనము తిరిగి మన వాక్య పఠనాన్ని ప్రారంభిస్తున్నాము. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 4 days మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాము. గనుక మీరు ఆసక్తిగా ఈ మాటలను జ్ఞాపకం చేయండి, మీ స్నేహితులకు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. అనేకులు ఆత్మీయంగా ఎదగడానికి మీరు కారకులు కావాలని మనం చేస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకై ఏర్పరచబడిన వాక్యం 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం దాని యొక్క 9వ వచనాన్ని మనం చదువుదాం. సనుగుకొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి. అపోస్తలుడైన పేతురు సార్వత్రిక సంఘానికి తెలియపరచు మాటల్లో మీరు ఆతిథ్యం చేయుచున్నప్పుడు సనగకుండా చేయాలి అని అంటున్నారు. మనం చాలాసార్లు ఇస్తాము, కానీ మనస్ఫూర్తిగాను సంతోషముగాను ఇవ్వటం మనకు ఆశీర్వాదం. మన ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు, వారిని ఖచ్చితంగా మనం టేక్ కేర్ చేస్తాం. కానీ మనస్ఫూర్తిగా చేసినటువంటి ఆతిథ్యానికి సనుకొని చేసినటువంటి ఆతిథ్యానికి ఖచ్చితంగా తేడా ఉంది. ఈరోజు మనం పరిశుద్ధ వాక్యం నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయం దాని 13వ వచనం కూడా చదువుదామండి. పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్పుచున్నప్పుడు మీరు పరిశుద్ధుల అవసరమును బట్టి వారికి ఉన్నటువంటి అవసరం ఎరిగినటువంటి వారిగా ఉండాలి. ఆ తర్వాత శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. మనం చేయుచున్నటువంటి కార్యాలు ఎదుటి వ్యక్తికి అవసరమా కాదా, ఆ వ్యక్తికి అవసరమైతే అది శ్రద్ధగా చేయాలి అని అంటున్నారు. నంబర్ 1, మనం సనవకూడదు. రెండవది, ఎదుటి వ్యక్తి యొక్క అవసరతను బట్టి మనం ఆతిథ్యం ఇవ్వాలి. రెండవది, మనము శ్రద్ధగా ఇవ్వాలి. ఏదైతే మనం చేస్తామో, ఏదైతే మనం చూపిస్తామో అందులో చాలా శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఈ దినాలలో లాక్డౌన్ నిమిత్తం మనం ఎవరిని ఎంటర్టైన్ చేయడం లేదు, మన ఇంటికి ఎవరిని ఆహ్వానించడం లేదు, ఎవరు మన ఇంటికి రావడం లేదు. కానీ అవసరత కలిగిన వారు, ఆకలితో ఉన్నటువంటి వారు, ఇబ్బందులో ఉన్నటువంటి వారు, వారిని ఆదరించటం అది ప్రభుకి ఇష్టమే. మన ఇంట్లో సమృద్ధి ఉంది, మరికొంతమంది చాలా కష్టాల్లో ఉన్నారు. కొందరు వారి యొక్క అభిమానమును బట్టి వారి ఇబ్బందులు ఎవరికి తెలియపరచరు. ఒకసారి ఆఫ్రికా దేశంలో ఒక తల్లి తన కుమారుడు ఏమైనా తినడానికి ఇమ్మని అడిగితే తల్లి చెప్పారు, నాన్న నువ్వు పడుకో, నువ్వు లేచేటప్పటికి నేను అన్ని వండుతాను అని చెప్పి ఆ కుమారుని స్నానం చేయించి పడక మీద పడుకోబెట్టి తల్లి కొన్ని రాళ్ళు తీసుకొని ఓ గిన్నెలో వేసి కొంచెం నీళ్లు పోసి దాన్ని ఉడకబెడుతున్నారంట. రాళ్ళు ఉడకబెట్టడం ఎందుకు అని అంటే పక్కింటి వాళ్ళకు ఈ ఇంట్లో నుంచి వచ్చేటువంటి పొగ చూడాలని ఆమె అలా చేస్తూ కుమారుడేమో నిద్రపోతున్నారు. అప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఒక ఫ్యామిలీలో ఒక ఆమెకి అనుమానం వచ్చింది. నిన్న పొగ రాలేదు, మొన్న పొగ రాలేదు, ఈరోజు పొగ వస్తుంది, ఆ ఇంట్లో ఏంటిది విశేషం అని తెలుసుకోవడానికి ఆమె ఆ ఇంటికి వచ్చారు. చాలా నిరుపేద స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ స్త్రీ తన అభిమానం బయటపడడానికి ఇష్టం లేక కుమారుని ఆ విధంగా నిద్రపోనిచ్చి రాళ్ళు ఉడకబెడుతున్నారు. రాళ్ళు ఉడకదు కదా, ఆ పొగ చూసి పక్కన ఒక స్త్రీ వచ్చి ఆ ఇంటికి వచ్చి, అక్క ఏంటి ఈరోజు స్పెషల్ అని చెప్పి వస్తే ఆమెకి ఆ ఫ్రీడమ్ ఉంది. ఆ ఇంట్లో లోపలికి వచ్చి చూస్తే ఒట్టి రాళ్ళు ఒక గిన్నెలో ఉడుకుతుంది. అప్పుడు ఆ కుమారునికి ఆమె చెప్పారంట, ఇదిగో పొయ్యి మీద ఫుడ్ రెడీ అవుతుంది, నువ్వు పడుకో నాన్న అంటే ఆ గిన్నె చూసి వాడు పడుకున్నాడు. నిద్రపోయి లేచేటప్పటికి భోజనం రెడీ అవుతుందని. ఆ విధంగా కొంతమంది బయటపడరు. లోపల కష్టం ఉన్నది,
ఇబ్బందులు ఉన్నది, కానీ వారు అడగరు. ఈ స్త్రీ వెంటనే చూచి అయ్యో ఏంటమ్మా ఈ చేసేది అని చెప్పి తన ఇంటికి పరిగెడుతూ వెళ్ళి వారికి కావలసినవన్నీ తీసుకొచ్చి ఇచ్చారంట. నేను మీకు తెలియపరుస్తున్నాను, ఈ కష్టకాలంలో అందరికీ ఉంటుందిలే అని మనం అనుకోకు. కొంతమంది వారికి లోపల ఏమీ లేకపోయినా వారు టిప్ టాప్గా బయటికి వెళ్తూ ఉంటారు. వారు వెళ్ళిన పద్ధతి చూసి లేక వారి వేషధారణ చూసి వీరికి అన్నీ ఉన్నది అని మీరు అనుకోకు. కష్టంలో ఉన్నటువంటి సమయంలో మనుషులను ఆదుకోవాలి. మనం ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, అదొక యాటిట్యూడ్, మన మనస్సులో ఉండవలసినటువంటి ఒక క్వాలిటీ. వారు నిజంగా ఇబ్బందులో ఉన్నారేమో అని మనం తెలుసుకొని మనం వెళ్ళి వారికి సహాయపడాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, ఈ మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దాని 2వ వచనంలో ఈ విధమైన మాట చెప్పుచున్నారు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయుండి, మద్యపానీయు, కొట్టుకొని వాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇక్కడ దైవ సేవకులను గురించి ముఖ్యముగా సంఘ నాయకులు, అధ్యక్షులైనటువంటి వారు, ఇంగ్లీష్లో బిషప్ అని అక్కడ మెన్షన్ చేసి ఉంది. సంఘమును నడిపించుచున్నటువంటి కాపరి కావచ్చు లేక అధ్యక్షులు కావచ్చు, ఎలా ఉండాలి అని ప్రభు అడుగుతున్నారు? వారు నిందారహితుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, మితానుభావం కలిగిన వాడిగా ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడిగా ఉండాలి, మర్యాదస్తుడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి, బోధింపదగిన వాడనై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఎన్ని అద్భుతమైన మాటలు ఇక్కడ చెప్పబడిందండి. ఒక బోధ మాత్రం సరిపోదు, బోధించడం మాత్రం కాదు ముఖ్యం. ఆ వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటి క్వాలిటీస్, మనం ఎంత డిగ్నిఫైడ్గా దేవుని పరిచారకులం అనేటువంటి ఘనత కాపాడుకుంటూ మాటలలో, క్రియలలో, సంఘములో మాత్రమే కాదు కుటుంబము లోపల కూడా, ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్యలో దేవునికి ప్రియుడిగా ఉండి తమ ఎదుట ఉన్నటువంటి వ్యక్తులకు వారు గౌరవించదగినటువంటి ఒక మాన్యమైన జీవితం కలిగిన వాడే దేవుని సేవకుడు, అధ్యక్షుడు అని బైబిల్ చెప్తున్నారు. గనుక మనం మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఉన్నటువంటి సమయం ఇది. మన పిల్లలను చక్కగా స్వాధీనపరచుకొనుచు ఇంటి వారిని బాగుగా ఏలువాడు సంఘాన్ని నడిపించగలడు. తన సొంత కుటుంబాన్నే పట్టించుకోకుండా ఉన్నటువంటి వాడు, తన సొంత పొట్ట, తన కడుపు మాత్రం చూసుకుంటూ జీవించేటువంటి వాడు దేవుని పరిచారకుడిగా పిలువబడడానికి యోగ్యుడు కాదు. గనక తన ఇంటి వారి క్షేమము, తన కుటుంబ సభ్యుల క్షేమం, క్రమశిక్షణ ఇవన్నీ చక్కగా పెట్టుకొనుచు మనము దేవుని సంఘాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మన ఇల్లే మన సంఘం. మన ఇంటిలోనే దేవుని కృప అందరూ అనుభవించాలి. మన ఇంటిలో దేవుని సమాధానం ఉండాలి, మన ఇంటిలో దైవ సాన్నిధ్యం ఉండాలి, మన ఇంటిలో దేవుని కృప ఉండాలి. దేవునికి ప్రియమైనటువంటి వారిగా మనం మన ఇంటిలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, మన ఇల్లు చక్క పెట్టినట్లయితే మన సంఘాన్ని మనం చక్క పెట్టగలం. అటువంటి వాడు గొప్ప నాయకుడిగా దేవుని చేత అభిషేకింపబడను. మనలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే ఇప్పుడు మనం వాటిని సవరించాలి. కొంతమందికి 2 చేతులు ఇలా ఉంటుంది, అందరూ నాకు ఇవ్వండి, ఇలా ఉండదు. కొందరికైనా ఇద్దాం, కొందరినైనా సహాయం చేద్దాం, కొందరికైనా ప్రోత్సాహనం ఇద్దాం అనేటువంటిది ఉండదు. అంతా ఇటు, మీరు వచ్చినా నాకే తేవాలి, నేను నీ దగ్గరికి వచ్చినా నాకే ఇవ్వాలి.
ఈ యాటిట్యూడ్ కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. దైవ సేవకులుగా మనం అన్ని విషయాల్లో మాదిరి చూపించవలసినటువంటి అవసరత ఉంది. మనం అతిథి ప్రియులుగా ఉండాలి అని ప్రభు కోరుచున్నారు. బోధింపదగిన వాడై జీవితాన్ని క్రమపరచినటువంటి వాడై ఉండాలి. ఆయనదన్నీ ఒట్టి మాటలేనండి, లైఫ్లో అవేం ఉండదు అని ఎదుటి వ్యక్తి మన గురించి చెప్పినటువంటి స్థాయికి మనం ఉండకూడదు. మనము గంభీరంగా ఘనశాలులుగా దేవుని పనిలో సమర్పింపబడిన వారిగా ఆయన అప్పగించిన కార్యాన్ని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం దాని 10వ వచనం కూడా చదువుదాం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ పూనుకొనినదైతే ఆమెను విధవరాన్ల లెక్కలో చేర్చవచ్చు. ఇక్కడ చూడండి, విధవరాన్ల లెక్కలో చేర్చడానికి భర్త చనిపోతే మాత్రం సరిపోదు. బైబిల్ చెప్తున్నారు, ఆమెలో ఉన్నటువంటి ఆ చక్కని స్వభావం, ఆ చక్కని సమర్పణ, ఆ సేవా భావం, ఇవన్నీ కలిగిన వ్యక్తులను మీరు గౌరవించండి అని తిమోతికి, అనగా ప్రభునందు తన ప్రియ కుమారుడిగా పిలువబడుచున్న తిమోతికి చెప్పుచున్నాడు. నీవు అట్టి వారిని జాగ్రత్తగా గౌరవించాలి. ఇక్కడ చూడండి, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకొనినదైతే ఆమెను విధవరాన్ల లెక్కలో చేర్చుకోవచ్చు. ఇంకా కింది ఇంకొక వచనం కూడా ఉంది, యవనస్తులైన విధవరాన్లు లెక్కలో చేర్చవద్దు. ఇంకా వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని అను తీర్పు పొందిన వారై పెండ్లి ఆడకోరుదురు. కనుక పరిపక్వత కలిగిన వారిని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పాలన్న అర్థం. కంట్రోల్ లేని వాళ్ళు కాదు, ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళు, పరిపక్వత కలిగిన వాళ్ళు, సేవా దృక్పథం కలిగిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, అతిథి ప్రియులు. దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా దేవుని కృపలో వర్ధిల్లాలని, ప్రభుకిష్టులుగా ఉండాలని కోరుచున్నారు. తీతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. అధ్యక్షుడు 7వ వచనంలో ఉంది, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. ఇక్కడ అధ్యక్షులైనటువంటి వారు నిందారహితులుగా ఉండాలి, అతిథి ప్రియులుగా ఉండాలి, మరియు సజ్జన ప్రియుడిగా ఉండాలి, స్వబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడనై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడై ఉండాలి. హీ షుడ్ బి అన్ అడ్మినిస్ట్రేటర్. సంఘమును బోధించడం మాత్రమే కాదు, పోషించడం, పాలించడం, క్రమంగా నడిపించడం, ఇవి కూడా దైవజనులు ప్రాప్తించి ఉండాలి. దానికి మాదిరి కలిగిన జీవితం, ప్రార్థన కలిగిన మనస్సు, మరియు తన తలంపులను కంట్రోల్ చేయగలిగిన ఆశా నిగ్రహం, నీతిని జరిగించువాడిగా ఉండాలని ప్రభు కోరుచుండు. నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి హితబోధ విషయంలో జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడైవాడు. నా మాట వినుచున్న ప్రియ సేవకులారా, ఇటువంటి క్వాలిటీ ప్రభువులో నుండి మనం పొందుకోవడానికి తగిన సమర్పణ, విధేయత,
మనకు అవసరమై ఉంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభుని పాదములు పట్టుకొని ఈ కృపను మనం పొందడానికి మనలని ప్రభు సన్నిధిలో సమర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఆయనకు ప్రీతికరమైన బిడ్డలుగా మనం నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రభు మన ఎడల సంతోషించాలి. ప్రభువుకు మహిమ కలిగినట్లు మనం జీవించాలి. మన జీవితం ద్వారా నంబర్ 1 దేవుడు మహిమపరచబడాలి. నంబర్ 2 మన ఫ్యామిలీ సంతోషించాలి. నంబర్ 3 మన సంఘము సాక్ష్యం ఇవ్వాలి. దేవుని సాక్ష్యం నంబర్ 1, మన ఫ్యామిలీ సాక్ష్యం నంబర్ 2, మరి సంఘము నంబర్ 3, దేశం లేక మన ప్రాంత ప్రజలు నంబర్ 4. ఈ 4 రకాలుగా సాక్ష్యం కలిగిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని సేవకులు వెళ్ళుచుచు వచ్చుచూ ఉండగా వీధి ప్రక్కన ఉన్న మనుషులు చెప్పాలి, అతడు నిజముగా దేవుని పరిచారకుడు, అతడు నిజముగా దైవభక్తి కలిగిన దైవజనుడు అని మన గురించి సాక్ష్యం ఇవ్వగలిగినట్లు మనం యథార్థతతోనూ భక్తితోనూ స్వయ నియంత్రణతోనూ మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. మనము జగడమాడువారిగా, కొట్టువారిగా, మద్యపానులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కనుక ప్రభు సన్నిధిలో మనం చేయుచున్న కార్యాలన్నీ ఆయనకు మహిమార్థంగా ఉండినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించి ప్రభు మహిమలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామండి. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువకుడి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరు కూడా వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మనము కష్టాలు పడుచున్న మనుషులను చూడనట్లు మనం వెళ్ళొద్దు. ఎస్పెషల్లీ ఈ సమయంలో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మన ప్రజలు. వారు బహుశా మన సమాజానికి, మన సంఘానికి, మన సంస్థకు చెందిన వారు కాకపోవచ్చు. అయినను వారి కష్టములను మనం గ్రహించి వారికి మనం సహాయపడాలి. ప్రభు ప్రేమను మనం చాటించాలి. ఎందుకంటే పరిశుద్ధ వాక్యం చెప్పుచున్నారు, మీరు సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయు మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలను ఆతిథ్యమిచ్చారు. యేసు ప్రభుని మాటల్లో మనం చెప్పినట్లయితే, మీరు ఈ చిన్నవారికి చేసినవన్నీ నాకు చేశారు అని ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో మనం ఆ మాట చూస్తున్నాం. మనము దీనులైన వారికి, నిస్సహాయులైన వారికి మనం చేయుచున్న సహాయం అది ప్రభువుకు చేశాం. మనం శరీరంలో ఉన్నంతకాలం దయగలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి అవి నాకు చేశారు అని నేను నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. కనుక ప్రియులారా, మనం అనుకుంటాం వాళ్ళకెందుకు చేద్దాం, వీళ్ళకెందుకు చేద్దాం. వలస కూలీలు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుచున్నారు. మొన్న అయితే నాకు ఏడుపు వచ్చింది. ఒక అమ్మాయి 17 years అమ్మాయి ఒక సైకిల్లో తన తండ్రిని కూర్చోబెట్టి 1200 కిలోమీటర్లు 7 రోజులలో ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళింది. అది చాలా అద్భుతమైన కార్యం. అది కూడా కొత్త సైకిల్ ఏం కాదు. 500 రూపాయలు పెట్టి ఒక పాత సైకిల్ కొని దాని వెనక క్యారియర్ మీద తన తండ్రిని కూర్చోబెట్టి ఆయన చేతిలో ఒక మూట కూడా ఉంది. ఈ అమ్మాయి 1200 కిలోమీటర్ మోటార్ బైక్ కాదు, సైకిల్. నాకు నిజంగా నా కన్ను నిండింది ఆ దృశ్యం చూస్తాయి. ప్రియులారా, ఎంతమంది మన దృష్టి ఎదుట కనిపిస్తున్నారు. చూడకుండా వెళ్ళకండి. వీలైనంత ప్రోత్సాహనం, సహాయం అందించండి. మీ సంఘముతో కలిసి మీరందరూ కలిసి కొంతమందికి
సహాయం అందించండి. లాక్డౌన్ ఎత్తేసారు, అందరూ పనికి పోతున్నారు, ఇప్పుడేం కష్టం లేదు అని అనుకోకండి. ఇప్పుడు కూడా చాలామంది కష్టాల్లోనే ఉన్నారు. వీలైనంతగా మనం అందరం కలిసి కొంతమందికి సహాయం చేస్తూ ఒక మెరుగైన సమాజమును సిద్ధపరచుటలో మన వంతు ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మన గురించి కోరుచున్నారు. ప్రియులరా, మనము దేవుని సన్నిధానంలో దయగలిగిన వారిగా, కష్టం అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కనుక ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. 3వ యోహాను పత్రిక 5 నుంచి 8 వరకున్న వచనాలు చదువుదామండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి మీరు చేసినది ఎల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరిన గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాం. మనము దీనులైన వారు, కష్టంలో ఉన్నవారు, ప్రత్యేకంగా మన సహోదర వర్గములో ఉన్న వారిని మనం పట్టించుకోవాలి. ప్రతి కాపరి కూడా తన సంఘములో ఉన్న నిరుపేద విశ్వాసులను పట్టించుకోవాల్సినటువంటి సమయం ఇది. వారి కొరకు ప్రార్థన చేయడం, వారికి వాక్యం ద్వారా ప్రోత్సాహనం అందించడం, వారి నిరాశలోకి, నిస్పృహలోకి పోకూడదు. కొంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేదు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఆ సందేశాలు వినడానికి ఉన్న ఫెసిలిటీ ఉండకపోవచ్చు. కొంతమందికి సందేశాలు వినడానికి ఉన్న ఆపర్చునిటీస్ లేదు. వారు దాదాపు 2 నెలలకు పైగా ఖాళీగా ఉన్నారు. వారి మనసులో అనేక రకాలైన తలంపులు తిరుగుతుంది. వారు నిరాశలోకి వెళ్ళొచ్చు, వారు నిరుత్సాహపడవచ్చు. సంఘ కాపరి వారిని పట్టించుకోవడానికి ఏదైనా ఒక మార్గం వారి విషయమై మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఆశీర్వాదములు మనము మన ప్రియులతో కలిసి పంచుకోవడానికి ఇది ఒక చక్కని సమయం. ఈ సమయంలో మనం మన ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తాడు. మనల్ని దేవుడు అభివృద్ధిలోనికి రప్పిస్తాడు. మనం దేవుని చేత ఆశీర్వదింపబడడానికి కారకులం అవుతాము అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మన దేవుడు మనకు అనుగ్రహించిన కృపలను బట్టి మనము ఆయన సన్నిధానంలో నమ్మదగిన బిడ్డలుగా మనం ముందుకు సాగాలి. ఇతరులకు మనం ప్రయోజనకరంగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పించాలి. ఈరోజు పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయబోతున్నాం. 1-2 మంచి నిర్ణయాలు మనం తీసుకోగలమా? మన బీరువాలో మనం కట్టకుండా పెట్టిన ఎన్ని బట్టలు ఉన్నాయండి. ఈ లాక్డౌన్లో మీ బీరువా అంతా ఒకసారి సార్ట్అవుట్ చేయండి. అవన్నీ సార్ట్అవుట్ చేసి కొంచెం గాలి ఆడేటట్టు చేయండి. ఆ తర్వాత మీరు కట్టము అని అనుకున్నటువంటి వాటిని తీసి మీ సమాజంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారికి అందించడానికి ప్రయత్నం చేయండి. మీ వయసుకు, మీ ఏజ్కు, మీ సైజుకు తగినటువంటి వారు మీ ప్రక్కనే ఉన్నారండి, నిరుపేదలు. వారికి సహాయం చేయండి. బహుశా మీ సంఘంలోనే ఉండొచ్చండి. అటువంటి వారికి ప్రోత్సాహం ఇవ్వండి. మీ బీరువాలో కొంచెం గాలి ఆడనివ్వండి. అవన్నీ ఒకసారి తీసి బయట పెట్టి బీరువా తుడిచి క్లీన్ చేసి ఒక పాత క్యాలెండర్ చింపి అందులో వేసి మళ్ళీ బట్టలు యథావిధిగా తిరిగి పెట్టినప్పుడు అక్కరలేనిదన్నీ ఒక మూట కట్టండి. మనం దాన్ని 10 మందికి ఇద్దాం. 10 మందికి సహాయం చేస్తాం. మీ ఇల్లు కూడా ప్రశాంతం అవుతుంది. మీకు కూడా దేవుడు కొత్త ఆపర్చునిటీస్ ఇస్తారు. అందరూ కూడా విశ్వాస సహితమైన కొన్ని మంచి పనులు చేయడానికి సమర్పణ చేద్దాం. చూడండి, కష్టంలో ఉన్న వారిని మనం ఆదుకుంటే ప్రభువుకు చేసినట్టే అని ప్రభు తెలియపరుస్తున్నారు. కనుక ఆయనకి ఇష్టలుగా మనం నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. సనుగ కొనక మేము ఆతిథ్యమిచ్చు వారిగా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉన్న సనుగులు తొలగిపోవను గాక.
విశాల హృదయంతో, సంతోషం గల మనసుతో, ప్రభువా మేము ఇతరులకు సహాయపడడానికి కృప చూపుమని, మీ దీవెనలు మా జీవితంలో అనుగ్రహించుమని, ధారాళమైన ఆశీర్వాదములు కుమ్మరించమని, నీ కృపా సమాధానములు, అద్భుతమైన నీ దీవెనలు మేము అనుభవించడానికి సహాయం చేయమని, ప్రత్యేకంగా ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని కొన్ని మంచి కార్యములు చేపట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి, అద్భుతములు జరిగించండి. వారిని, వారి సంతానములను, వారి కుటుంబాన్ని క్షేమంగా సంరక్షించండి. వైరస్ బాధలు తొలగిపోవును గాక, ప్రతి ఒక్కరికి జయము కలుగును గాక, క్షేమము కలుగును గాక, రాష్ట్రము దేశము స్వస్థత పొందును గాక. నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. టెలిఫోన్ నంబర్స్ స్క్రీన్లో కనిపిస్తుంది. మీ ప్రార్థనా వివరాలు మాకు తెలియపరచండి. యూట్యూబ్లో ఈ లైవ్ వచ్చుచున్న సమయంలో మీ కమెంట్స్ దాని కింద మీరు కొట్టచ్చు. మరి కింద లైవ్ చాట్ కాకుండా కమెంట్ బాక్స్ ఉంది, అక్కడ కూడా మీరు కమెంట్ వేయచ్చు. ఎక్కడి నుంచి మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నారని మీరు తెలియపరచవచ్చు. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి అది ప్రోత్సాహనకరంగా ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.